అందరికీ నమస్కారం అండి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు రిలీజ్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. షూటింగ్ అంతా పూర్తి చేసుకుని రిలీజ్కి రెడీ అయితే కావాల్సిన థియేటర్స్ లభించవు. సినిమా కొనడానికి ఎవరూ ముందుకు రారు, వచ్చినా తక్కువగా అడుగుతారు. ఇలా చిన్న సినిమాల కష్టాలు చాలా ఉంటాయి. కొన్ని సినిమాలు అయితే అసలు రిలీజ్కే నోచుకోవు. కానీ పెద్ద సినిమాలకు అలాంటి కష్టాలు ఉండవని అంటారు. ఎప్పుడంటే అప్పుడు రిలీజ్ చేసుకోవచ్చు. ముందస్తు వ్యాపారం కూడా బాగానే జరుగుతుంది. రిలీజ్ తర్వాత అట్టర్ ఫ్లాప్ టాక్ వస్తే తప్ప బడా సినిమాల మేకర్స్ పెద్ద కష్టాలేమీ ఉండవని అనుకుంటారు. కానీ వందల కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కించిన చిత్రాలు కూడా అప్పుడప్పుడు విడుదలకు నోచుకోవు. దానికి మైదానం హిందీ చిత్రమే అతిపెద్ద ఉదాహరణ చెప్పొచ్చు. 3 ఏళ్ల క్రితమే షూటింగ్ పూర్తయింది. RRRతో పోటీగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అసలు ఈ సినిమా ఏంటి, అసలు ఎవరు దీనికి నిర్మాత ఏంటి అన్నది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా బోనీ కపూర్ నిర్మించిన చిత్రమే ఈ మైదానం. భారత జాతీయ ఫుట్బాల్ జట్టు కోచ్ మేనేజర్ 1950-1963 సమయంలో సయ్యద్ అబ్దుల్ రహీం జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అమిత్ రవీంద్రనాథ్. కరోనా కంటే ముందే అంటే 2019లో చిత్రాన్ని ప్రకటించారు. 2020లో ఈ చిత్రం విడుదల కావాల్సింది, కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయింది. 2021లో రిలీజ్కు ప్లాన్ చేశారు, కానీ కుదరలేదు. ఇక 2022లో RRR పోటీగా బరిలోకి దింపుదామని ప్రకటన కూడా చేశారు. పోస్టర్స్ కూడా విడుదల చేశారు, కానీ మళ్ళీ అన్యూహంగా వాయిదా వేసుకున్నారు. బోనీ కపూర్ భారీ బడ్జెట్తో మైదానం చిత్రాన్ని నిర్మించాడు. కరోనా కారణంగా ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువగా ఈ చిత్రాన్ని ఖర్చు చేశారట. ఈ చిత్రం కోసం ఒక పెద్ద గ్రాండ్ని అద్దెకు తీసుకుని దాంట్లో నిజమైన గడ్డిని పెంచేలా జాగ్రత్తలు తీసుకున్నారట. రోజుకు దాదాపు 500 మందితో షూటింగ్ చేశారు. గ్యాలరీలు, స్టాండ్లు అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్స్ వేశారు. అయితే లాక్డౌన్తో పాటు 2021లో వచ్చిన తుఫాన్ కారణంగా దాదాపు 30 కోట్లతో నిర్మించిన సెట్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయట. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా రాకపోవడంతో నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇప్పటికే సినిమాను కోట్లు ఖర్చు పెట్టారు. 2 ఏళ్ల క్రితమే రిలీజ్ అయితే భారీగా నష్టాలు వచ్చేవి కావు. ఇప్పుడు రిలీజ్ చేయడానికి నిర్మాత కూడా ఇష్టపడడం లేదు. ఈ చిత్రం గురించి బోనీ కపూర్ ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జీవితంలో మొదటిసారి పరిస్థితి చేయి దాటిపోయింది. ఒక సినిమా విషయంలో ఇంతగా ఎదురు దెబ్బ తింటానని ఊహించలేదన్నారు. దీన్ని బట్టి మైదానం సినిమా థియేటర్లోకి రావడమే కష్టమనిపిస్తుంది. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు హిట్టా ఫట్టా అన్నది తెలుసుకోవాలంటే నా ఛానల్ని సినీ ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫిలిం డిస్ట్రిబ్యూటర్ని కాబట్టి 2 రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యే కలెక్షన్లు ఏ రోజుగా ఆ రోజు నాకు అందుతూ ఉంటాయి. ఆ సినిమా హిట్టా ఫట్టా అన్నది నాకు కరెక్ట్గా తెలుస్తూ ఉంటుంది. మాకు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అయినా సరే నాకు సమానంగానే ఉంటారు. సినిమా కరెక్ట్గా ఎలా ఉందో అలాగే జెన్యూన్ న్యూస్ చెప్తూ ఉంటాను. మీడియాలో పెయిడ్ ఛానల్స్ ఉన్నాయి. అంటే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు కూడా కొన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత రాయించుకుంటూ ఉంటారు. ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది, అన్ని కోట్లు కలెక్ట్ చేసి చాలా బాగా కలెక్ట్ చేస్తుందని చెప్పేసి డబ్బులు ఇచ్చి చేయించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని నా ఛానల్లో నేను ఎంకరేజ్ చేయను. నా న్యూస్ అంతా జెన్యూన్గానే ఉంటుంది. దయచేసి కొత్త వారు ఎవరో కూడా ఫిలిం ఇండస్ట్రీలో పెట్టుబడి వ్యవస్థకు అయితే మాత్రం రాబాకండి. ఇక్కడ సీనియర్లు డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. దయచేసి ఫిలిం ఇండస్ట్రీలోకి కొత్త వాళ్ళు ఎవరు కూడా రాకుండా ఉండడమే నాకు తెలిసిన మటుకు మంచిది. మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోనూ మీ అందరి ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. మీ సినీ ప్రపంచం. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్.